మనము ఒక 3 నెలల క్రితం మహారాష్ట్రలో ఉన్న పరిస్థితి చూస్తే యాంటీ బీజేపీ వేవ్ స్పష్టంగా కనబడ్డది. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్ అంతా ఇప్పుడు 6 నెలలే అయింది కదా, రిజల్ట్స్ 5 నెలలు 6 నెలలు. ఈ 5-6 నెలల్లో ఏం మేజర్ మార్పు వచ్చింది? చాలా ప్రతికూల వాతావరణం ఉండేది అప్పుడు. అందరు అన్నారు నెక్స్ట్ మహారాష్ట్రలో కాంగ్రెస్ రాబోతుంది అని. అవును, అంటే బీజేపీ వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళు కూడా చాలా టఫ్ ఉంటుంది ఎలక్షన్, ఎవరికి వచ్చినా స్లైట్ ఎడ్జ్ ఉంటుందని అన్నారు, నెక్ టు నెక్ ఉంటుంది అని అన్నారు. అంటే ఈ 5-6 నెలల్లో బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వాళ్ళకు అనుకూలంగా ఓట్ బ్యాంకును టర్న్ చేయగలిగాయి. వాస్తవంగా కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా జనాకర్షణ పథకాలతో నిండి ఉన్నది. అంటే కర్ణాటక కంటే తెలంగాణ ఎలక్షన్స్లో ఎక్కువ హామీలు ఇచ్చారు, తెలంగాణ కంటే మహారాష్ట్రలో ఎక్కువ హామీలు ఇచ్చారు. మహారాష్ట్రలో వాళ్ళు ఇచ్చిన హామీలలో ఇప్పుడు బహన్ యోజన, లడ్కీ బహన్ యోజన అని ఏదైతే 1500 ఇస్తామని చెప్పేసి బీజేపీ చెప్పిందో దాన్ని వీళ్ళు 3000 ఇస్తామన్నారు. తర్వాత ఫ్రీ బస్ ఇస్తామన్నారు. ఇక్కడ 2 లక్షలు రుణమాఫీ చేస్తే అక్కడ 3 లక్షలు చేస్తామన్నారు. తర్వాత నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంకా వాటికి అంతు లేదు ఆ వాగ్దానాలు, హామీలు. అయితే అక్కడ ప్రజలను ప్రభావితం చేసింది ఏంటంటే కొంత మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ చాలా ఎక్కువ కిలోమీటర్స్ బార్డర్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ మీకు జైరాబాద్ అవతల నుంచి అక్కడ మధ్యలో కొద్దిగా బీదర్ జిల్లా ఉన్నా కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే దాదాపుగా బెల్లంపల్లి, దాదాపు ఏటూరు నాగరం వరకు కూడా, అంటే ఛత్తీస్గఢ్ కొంచెం గడ్చిరోలి డిస్ట్రిక్ట్ వరకు, అంటే సిర్పూర్, కాగజ్ నగర్, బెల్లంపల్లి అక్కడ దాకా బౌండరీ ఉంటుంది. సో ఎక్కువ రాకపోకలు ఉంటాయి. తర్వాత అక్కడ కూడా మన తెలుగు వార్తలు వింటూ ఉంటారు, వాళ్ళకి తెలుగు వస్తుంది. సో ఇక్కడ ఏ హామీ కూడా అమలు చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకలో కూడా హామీల అమల్లో చాలా వైఫల్యాలు ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ వీళ్ళు మాటలు ఇస్తారు తప్ప వీళ్ళు నెరవేర్చారు అనేది ఒక ప్రచారం అయితే అక్కడ జరిగినట్టుంది. తెలుగు వాళ్ళ మీద ప్రధానంగా ఈ మేనిఫెస్టో ప్రభావం ఏం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిన మన మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డిది, వీళ్ళ ప్రభావం కూడా పెద్ద కనబడలేదు. అదే కేసీఆర్ అక్కడ బీఆర్ఎస్ను విస్తరించే క్రమంలో చాలా స్పష్టంగా కనబడ్డది కేసీఆర్ ప్రభావం. ఆ పాలన కావాలని కోరుకున్నారు. కేసీఆర్ వస్తే రైతులకు బాగా లాభం జరుగుతుంది అనుకున్నారు. బట్ రైతులకు అనుకూలంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మాత్రం నమ్మలేదు. పెరిఫెరీలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా సీతక్క వీళ్ళంతా ఇక్కడ నాయకులు అంతా పోయి క్యాంప్ వేసి పనిచేశారు. వాళ్ళ ప్రభావం కూడా పెద్దగా ఏం లేదు. మహారాష్ట్రలో అన్ని కార్నర్స్ నుంచి కూడా ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. దాదాపుగా బీజేపీ అన్ని దిక్కులో కూడా తన ప్రభావాన్ని చాటింది. అంటే ఇక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ప్రధానంగా ఈ 5-6 నెలల్లో ఇంత గెలుపును ప్రభావితం చేయగలిగిన ఏంటి అన్నప్పుడు, ఒకటి నేషనల్ లెవెల్లోనే వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు, ప్రాంతీయ పార్టీలను చీల్చాలి, వీలైనంత వరకు వాటి ప్రభావం నుంచి ప్రజలను జాతీయ పార్టీల వైపుగా తీసుకురావాలి, నాయకత్వాన్ని, ఎదిగిన నాయకత్వాన్ని మళ్ళీ ఫర్దర్గా ముందుకు పోకుండా వాళ్ళని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. శరద్ పవార్ లాంటి పెద్ద నాయకుడిని కూడా ఒక చిన్న ప్రాంతానికి పరిమితం చేసి, అందులో కూడా ఆయన అజిత్ పవార్కు వచ్చిన వాటిలలో సగం సీట్లు కూడా రాని పరిస్థితి క్రియేట్ చేశారు. అంటే ఎన్సీపీ పెట్టింది శరద్ పవార్, నడిపింది శరద్ పవార్, దాన్ని దేశ రాజకీయాల్లోకి తీసుకెళ్ళి ప్రధాని ఎవరు ఉండాలి అనే డిసైడ్ చేసే స్థాయి వరకు తానే ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉండాలనే దాకా ఎన్సీపీ ఎదిగింది. అటువంటి టవరింగ్ పర్సనాలిటీని ఆ పార్టీని చీల్చడం ద్వారా, అందులో ఉన్న యంగ్ లీడర్షిప్ను తమ దిక్కు తెచ్చుకోవడం ద్వారా దాన్ని స్ప్లిట్ చేశారు. శివసేన కూడా బాల్ ఠాకరే పెట్టిన మొక్క, అది తిరుగులేని పార్టీ, అది మహారాష్ట్ర రాజకీయాలలో. బాల్ ఠాకరే ఉన్నప్పుడే ఆయన అల్లుడు రాజ్ ఠాకరే దూరమైనా కూడా ఆ పార్టీ గట్టిగా నిలబడ్డది. అటువంటి పార్టీని 2 ముక్కలు చేశారు. ఇవాళ చాలా పరిమితమైన స్థానాలకు ఉద్ధవ్ ఠాకరేను తగ్గించారు. అంటే బీజేపీ పాలసీ వీలైనంత వరకు దేశం మొత్తంలో కూడా ప్రాంతీయ పార్టీల ఉనికిని లేకుండా చేయాలి, ఒకవేళ ఉన్నా కూడా దాన్ని స్ప్లిట్ చేసి తమ దిక్కు తెచ్చుకోవాలి అనేది స్పష్టంగా కనబడుతున్నది. తెలంగాణలో కూడా ప్రయత్నం చేశారు. మొదటి టర్ములోనే
హరీష్ రావును తమ దిక్కు తెచ్చుకోవాలనేది ఒక పెద్ద ప్రయత్నం చేశారు. కానీ హరీష్ రావు స్ట్రాంగ్గా నిలబడంతో ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. అంటే ఆ ప్రయత్నం కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆ ప్రయత్నం జరిగింది. ఎన్నికల తర్వాత ఓ ప్రచారం చేశారు, హరీష్ రావు గారు 20 మంది తీసుకొని మా పార్టీలోకి వస్తున్నారని. అంటే ఎప్పుడు ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేయడం అనేది మహారాష్ట్రలో వాళ్ళ స్ట్రాటజీ ఫలించింది. వాళ్ళు ఒక్కటి కాకుండా ఆపగలిగారు. అవసరమైన అంటే పార్టీని స్ప్లిట్ చేయడానికి ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా శివసేన నుంచి చీల్చుకొని వచ్చిన షిండేకి ఇవ్వగలిగారు. మళ్ళీ ఆయన ఎక్కడ వాళ్ళ దిక్కు వెళ్తాడేమో అని మళ్ళీ గెలిచిన తర్వాత కూడా నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పారు. ఇప్పుడు ఇస్తారనేది అనుమానం, ఎందుకంటే ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చాయి కాబట్టి ఆయనకు ఇవ్వాలని ఏం లేదు. సో అక్కడ ప్రధాన పాత్ర ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్, ఈ విక్టరీకి సింహభాగం ఆర్ఎస్ఎస్దే. వాళ్ళు ఏం చేశారంటే 1,50,000 సమావేశాలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం 3 monthsలో 100 రోజుల లోపల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విలేజ్లలో 45,000 గ్రామాలలో ప్రతి తలుపు తట్టారు. వాళ్ళకు 40 దాకా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అఫిలియేట్స్. ప్రతి సంస్థ నుంచి టీమ్స్ ఫామ్ అయ్యి మహారాష్ట్ర అంతా కూడా అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాల్లో, అన్ని వార్డులలో, డివిజన్స్లలో చాలా 1-on-1 కాంటాక్ట్తోని ప్రజలను బాగా ప్రభావితం చేసే విధంగా ఆర్ఎస్ఎస్ శక్తులు పనిచేశాయి. అది తెర వెనుక జరిగిందంతా, ఎక్కువ ప్రచారం లేకుండా, ఆర్భాటం లేకుండా. దాని ఇంపాక్ట్ బాగుంది. ఈ ఒక్కటిగా ఉంటే బలపడతామనే స్లోగన్ ఏదైతే ఇచ్చారో అది హిందువులకు ఉద్దేశించి ఇచ్చింది. అది హిందువులను ఉద్దేశించి ముస్లింల బూచిని చూపెట్టి వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవట్లేదు, ఒక్కొక్కరి ఇంట్లో 15 మంది 20 మందిని కంటున్నారు, జనాభా ఇట్లా పెరుగుతూ పోతే మనం మైనారిటీలం అవుతాం, వాళ్ళని ఆపాలి. తర్వాత హిందువులను ముస్లింలుగా మార్చే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. జిహాదీ ప్రక్రియ, జిహాదీ కంటే ఈ మత మార్పిడులు బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ మత మార్పిడులు కొంత కన్విన్సింగ్గా హిందువులను కరెక్టే కదా, వాళ్ళు మన వాళ్ళను ముస్లింలుగా మారుస్తున్నారు, ఇట్లాంటి ఇంకోటి టెర్రరిస్టులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎప్పుడో జరిగిన బాంబ్ బ్లాస్ట్లు, తర్వాత తాజ్ మహల్ హోటల్ ఇన్సిడెంట్, తాజ్ హోటల్ ఇవన్నీ మళ్ళీ బయటికి తీయడము, ఇవన్నీ కొంత హిందువులను పోలరైజ్ చేయడంలో బాగా ఉపయోగించుకున్నారు. మీరు చెప్పినట్టుగా ఏక్ హై తో సేఫ్ హై అనే దాంతో కటేంగే తో బటేంగే అనే నినాదాలు, ఇదంతా కూడా ఏంటంటే ఆ ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి హిందువులను పోలరైజ్ చేసుకోవడానికి వాళ్ళు వాడుకుంటున్న అస్త్రం అది అక్కడ పనిచేసింది మహారాష్ట్రలో. అంటే బాగా పనిచేసింది. దానికి కారణం ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఇంటింటికి పోయి చేసిన ప్రచారం, ఇది కొంత ప్రభావితం చేసిందని అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఒక పక్కన కాంగ్రెస్కి లీడర్స్ లేరు అక్కడ, అంటే ఒక చెప్పుకోదగ్గ లీడర్స్ ఎవరు లేరు. మహారాష్ట్ర మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన ఒక ఫేస్ అనేది లేదు అక్కడ. వాళ్ళు ఏదో నామినల్గా ఎవరినో ప్రెసిడెంట్గా పెట్టారు, ఆయన ఎవరు తెలియని వ్యక్తి. అక్కడక్కడ కొన్ని ప్యాకెట్స్లలో ఆయన గురించి గుర్తుపడతారేమో, కానీ ఒక శరద్ పవార్ లాంటి పర్సనాలిటీ కానీ, కనీసం ఉద్ధవ్ థాకరే లాంటి పర్సనాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ మిగలలేదు అక్కడ ఆ రాష్ట్రంలో. యంగ్ లీడర్షిప్ను కొద్దిగా ఒక 4-5 ఏళ్ళ నుంచి ప్రమోట్ చేసి ఉంటే వేరే తిరిగి ఉండేది. ఇప్పుడు బీజేపీలో మేనిఫెస్టో అది తక్కువ హామీలు ఇచ్చినా కూడా యూత్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మేనిఫెస్టోను డిజైన్ చేశారు. ఎందుకంటే యూత్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, మహారాష్ట్రలో కూడా ఎక్కువ ఉంది. తర్వాత అగ్రికల్చర్కు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపెట్టే విధంగా నదుల అనుసంధానాన్ని, తర్వాత ఎక్కడైతే బాగా డ్రాట్ ఉందో ఆ ప్రాంతానికి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం నుంచి వాటర్ని ఎట్లా తీసుకురావాలి, తర్వాత వాటర్ గ్రిడ్, ఇట్లాంటి రైతులను ప్రభావితం చేసినాయి బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోలో. వాళ్ళు ఎక్కువ డబ్బులు ఎక్కువ ఆశ చూపెట్టలేదు, పథకాలు ఎక్కువ చూపెట్టలేదు, కానీ స్ట్రైట్గా వాళ్ళు అంటే ఫ్రీ పవర్ అక్కడ కూడా ఇస్తున్నారు. ఈ వీళ్ళు 100 యూనిట్లని ఇక్కడ ఇచ్చినట్టే ఇవన్నీ కూడా చెప్పారు, కానీ దాన్ని ఎవరు నమ్మలే. సో రైతులకు ఉచిత కరెంటు, తర్వాత వాటర్ అష్యూర్డ్ వాటర్ ఇస్తాం మేము. మొత్తం భారతదేశంలో ఉన్న డ్యామ్స్లలో సగం మహారాష్ట్రలోనే ఉన్నాయి. తర్వాత అది బిజినెస్ క్యాపిటల్,
రెవెన్యూ బాగుంది. ఇప్పుడు 1 ట్రిలియన్ టార్గెట్ చేశారు. ఈ ఎలక్షన్ ప్రామిస్లలో అదొకటి. నెక్స్ట్ 5 years కనుక బీజేపీకి అధికారం ఇస్తే ఎకానమీని 1 ట్రిలియన్ తీసుకెళ్తాము అని. సో ఇవన్నీ కూడా కొంత చదువుకున్న వాళ్ళ మీద, తెలివైన వాళ్ళు, ఇంటలెక్చువల్స్, యూత్ పర్టికులర్గా కొంత స్టేబుల్ గవర్నమెంట్ బీజేపీ ఇవ్వగలుగుతుంది. ఈ పార్టీలు చిన్న చిరుక పార్టీలన్నీ వాళ్ళ కంట్రోల్లోనే మంచి గవర్నమెంట్ ఇవ్వగలుగుతారనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగారు. ఇప్పుడు అజిత్ పవార్కు తర్వాత షిండే శివసేనకు సీట్లు వచ్చినా కూడా అది బీజేపీ ప్రభావమే తప్ప వాళ్ళ ప్రభావం కాదు. ఎందుకంటే ఆ పార్టీలలో మేజర్ శక్తులు కాంగ్రెస్తో ఉన్నారు. ఇటు ఉద్ధవ్ ఠాకరే కానీ అటు శరద్ పవార్ కానీ ఇద్దరు కూడా కాంగ్రెస్తో ఉన్నారు. ఇవేవి పనిచేయలేదు. ఒకటి యాంటీ ముస్లిం స్లోగన్, రెండవది కొంచెం పర్మనెంట్ మెజర్స్ తీసుకుంటామని చెప్పి ఏదైతే రైతులకు ఇచ్చిన ఈ వేన్గంగాను కలపడము, గోదావరి బేసిన్లో ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్న దగ్గర నుంచి డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియాస్కు విదర్భ ప్రాంతానికి వాటర్ తీసుకొస్తామని ఇట్లాంటివన్నీ కూడా కొంత పనిచేసినాయి. సో ఏదేమైనా మోడీ, అమిత్ షాలు వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు అనేక సభలలో పాల్గొని ఆయనకు లీడర్షిప్ ఉంది. అంటే ప్రధానమంత్రిగా 11 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది కొంత. అటువంటి పర్సనాలిటీస్ కాంగ్రెస్లో లేరు. ఈవెన్ మల్లికార్జున ఖర్గేని ముందు పెట్టారు. పెద్దగా ఆయనే కర్ణాటకలో తెలుసు అందరికి, కానీ మహారాష్ట్రలో పెద్దగా ఆయన జాతీయ స్థాయిలో నాయకుడిగా ఉన్నా కూడా ఒక మోడీకో లేకుంటే అమిత్ షాకో ప్రత్యామ్నాయంగా ఆ పర్సనాలిటీ ఆయనకు లేదు. అలా ఢీకొనే లేదు. ఆ వాగ్దాటి కూడా అట్లా ఉండదు. రాహుల్ గాంధీ వచ్చినా కూడా అంటే పాదయాత్ర అప్పటి నుంచి ఆయన మహారాష్ట్రలో తిరుగుతూనే ఉన్నాడు. బట్ పెద్దగా రాహుల్ గాంధీ ప్రభావం కూడా లేదు. ఆయన నమ్ముకున్న ఈ బీసీ కులగణన అక్కడ కూడా క్యాస్ట్ సెన్సెస్ గురించి మాట్లాడారు. బట్ వాళ్ళు ఏం చేస్తారనే దాని మీద ఒక క్లారిటీ లేదు. ఒక కులగణన అనే వరకే దాన్ని ఆ నినాదం పెద్దగా బీసీలను కదిలించిందని నేను అనుకోవట్లేదు. మహారాష్ట్రలో అక్కడ దళిత్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ అది బీజేపీకి అనుకూలంగా వచ్చింది. ఇన్ని రకాల స్ట్రాటజీస్ అనేవి మహారాష్ట్రలో చేశారు, అన్నీ వర్కౌట్ అయ్యాయి. బట్ ఇదంతా ఎంటైర్లీ డిఫరెంట్ రిజల్ట్ అనేది జార్ఖండ్లో కనిపించింది. అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీయే మళ్ళీ గెలుపొందింది, అదే ప్రభుత్వాన్ని చేపట్టబోతోంది. అండ్ మొన్నటి దాకా సీఎంగా ఉండి ఆ తర్వాత జైలు పాలై వచ్చినటువంటి హేమంత్ సోరెన్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. నన్ను ఓడించడానికి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావడానికి దాదాపు 500 కోట్లను ఖర్చు పెట్టింది ఇంత చిన్న రాష్ట్రం, వెనకబడిన రాష్ట్రంలో అనే మాట అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక సెంటిమెంట్ అనేది కూడా కనిపిస్తుంది. జైలుకి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి సెంటిమెంట్ కూడా. మంచిగా జరుగుతున్న పరిపాలన అక్కడ. ఆ టైంలో ఆయనను అరెస్ట్ చేయడము ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని చేశారు. నయాన్నో భయాన్నో తమ వైపు తెచ్చుకోవాలనుకుంటున్నారు. అయితే జనరల్ ట్రైబల్స్ వాళ్ళంతా, ఈ ట్రైబల్స్ మీద డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండదు. వాళ్ళ కమిట్మెంట్ ఉంటుంది. వాళ్ళ మనిషి మా ఓడు, మా కమ్యూనిటీ, మా పాలన మాకు కావాలి అంటే జనరల్గానే ఈ హిందూ ఇట్లాంటి సెంటిమెంట్ ట్రైబల్స్ మీద పనిచేయదు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న వాతావరణం వేరు, జార్ఖండ్లో ఉన్న వాతావరణం వేరు. అక్కడ ముస్లింలు పెద్దగా ఏం లేదు. అక్కడ ఇష్యూస్, లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఇంకోటి, ఈ నోట్ల కట్టలకు ఓట్లేసే తత్వం గిరిజనులలో ఉండదు. అంటే కొంత లంబడ గిరిజనులలో ఉంటుంది, కానీ ఈ ఆదివాసీ ట్రైబ్స్, ఫారెస్ట్ ట్రైబ్స్లలో మనకు దాని ఇంపాక్ట్ పెద్ద కనబడదు. వాళ్ళు డబ్బు మీద ఆధారపడ్డ జీవిత విధానం కాదు వాళ్ళది. వాళ్ళ జీవన విధానం అంతా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. సో శిబు సోరెన్ కానీ హేమంత్ సోరెన్ కానీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డది అంటే శిబు సోరెన్ దశాబ్దాల కృషి ఉంటుంది దాని వెనకాల. కాబట్టి ఆ సెంటిమెంట్ కొంత ఉంటుంది. ఆయన అరెస్ట్ చేయడంతో ఎక్కడ లేని సింపతి వచ్చింది. ఆయన వైఫ్ మళ్ళీ ముందు పెట్టడము, ఆమె కొంత అట్రాక్ట్ చేయడము, ఆమె ఇంపాక్ట్ కొంత వాళ్ళ మీద పనిచేసింది. అక్కడ కూడా హామీలు, వాగ్దానాలు రెండు సైడ్లు వచ్చినాయి. బట్ అంటే కాంగ్రెస్ వల్ల ఆడ జార్ఖండ్కు లాభం జరగలే, జేఎంఎం వల్ల కాంగ్రెస్కు లాభం జరిగింది. వాళ్ళతో కలిసి ఇవాళ సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే పరిస్థితి వచ్చింది. ఇక్కడనేమో బీజేపీ వల్ల ఈ ప్రాంతీయ పార్టీలకు లాభాలు జరిగినాయి. కాబట్టి మళ్ళొకసారి అక్కడ హేమంత్ సోరెనే ముఖ్యమంత్రి అవుతారు. కానీ ట్రైబల్స్ మీద పెద్దగా బీజేపీ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఏవి పనిచేయలేదు. వనవాసి కళ్యాణ్ అని ఒక సంస్థ ఉంది వాళ్ళకి. అవును, వాళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆదివాసీలలో పనిచేస్తున్నారు. అంటే రాజకీయం కంటే ఎక్కువ వాళ్ళ ఇష్యూస్ మీదనే ఆ సంస్థ పనిచేస్తుంది. లైవ్లీహుడ్ మీద, వాళ్ళ మీద ఎక్కువ
వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ప్రభావం పెద్దగా ఉండదు. అంటే పాలిటిక్స్ మీద వాళ్ళు చెప్తే పెద్ద వినరు, వాళ్ళ వెల్ఫేర్ మీద మాట్లాడితే వింటారు, కానీ పాలిటిక్స్ మీద ఆ సంస్థ ప్రభావం కూడా ఎక్కువ ఉండదు. అక్కడ ఉన్నటువంటి అడవులు, భూగర్భ గనులు, ఇంకోటి ఏంటంటే అక్కడ బీజేపీ ఎక్కువ మైనింగ్ మాఫియాకు సపోర్ట్ ఉంటుంది అనేది కూడా ఉంటుంది. దానికి అగెనెస్ట్గా ఉంటారు ట్రైబల్స్, ఎందుకంటే నిత్యం వాళ్ళ సంఘర్షణ, వాళ్ళ పోరాటం అంతా కూడా ఆ మైనింగ్ యజమానులతోనే. యజమానులకు అనుకూలంగా ఉండే పార్టీ బీజేపీ, యజమానుల పక్షాన ఉండేది జేఎంఎం, వీళ్ళ ఆ బాధితుల పక్షాన ఉండేది జేఎంఎం. అక్కడ కూడా ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వామపక్ష పార్టీల ప్రభావం తక్కువే ఉంది అక్కడ. కొంత రామ్విలాస్ పాస్వాన్ పార్టీ ఉన్న నితీష్ సంబంధించిన వాళ్ళు కూడా కంటెస్ట్ చేశారు. ఈ అలయన్స్లో వాళ్ళకు కూడా కొన్ని సీట్లు ఇచ్చారు, చాలా తక్కువ, ఒక్కొక్క సీట్ ఏదో ఇచ్చినట్టున్నారు. బట్ ఏదున్నా వాళ్ళిద్దరి ప్రభావం కూడా పెద్దగా లేదు.